హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. ఇన్ని డేస్గా వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల నేను ఇన్ని డేస్ పెట్టలేదన్నమాట. సో ఇంకా నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ అనేటివి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో నిన్న సండే ఎలిమినేట్ అయిపోయింది కదా యష్మి, దాని తర్వాత ప్రొమో రిలీజ్ చేశారు కదా, దాని గురించి ఈరోజు మన వీడియో. సో ప్రొమో అంతా కూడా నేను మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, అలాగే వాయిస్ ఓవర్ కూడా ఇస్తూ ఉంటాను. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బిగ్ బాస్ హౌస్లో నుంచి తాజాగా యష్మి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యష్మి ఇలా వెళ్ళిందో లేదో 13వ వారంకి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోయింది. ఇక 3 వారాలే ఆట మాత్రమే మిగిలి ఉండడంతో హౌస్ మేట్స్ గట్టిగానే అరుచుకున్నారు. ముఖ్యంగా నబీల్ గౌతమ్ మధ్య భారీ ఫైట్ జరిగింది. నీలో నామినేషన్స్ ఫైర్ కనిపిస్తుంది, టాస్కుల్లో లేదంటూ గౌతమ్ని నామినేట్ చేశాడు నబీల్. ఇక దీనిపై నబీల్పై గౌతమ్ రెచ్చిపోయాడు. మరి ఎవరు నామినేట్ చేసుకున్నారో ఓ లుక్ వేసేద్దాం. బిగ్ బాస్ హౌస్లో 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే మొదలైపోయింది. ప్రతి వారంలానే ఈ వారం సరికొత్త థీమ్తో నామినేషన్స్ జరుగుతున్నాయి. అలావుద్దీన్ అద్భుత దీపం టైపులో ఈ నామినేషన్స్ జరిగాయి. వీరు ఎవరినైతే ఫైనలిస్ట్గా చూడకూడదు అనుకుంటున్నారో ఆ ఇద్దరి సభ్యుని నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలా నామినేట్ అయిన సభ్యుని ఆ దీపం ముందు నిలబెట్టాలి. అందులో నుంచి కలర్ వారి ముఖంపై పడుతుందన్నమాట. సో నామినేషన్స్లో భాగంగా ముందుగా గౌతమ్ని నామినేట్ చేశాడు నబీల్. నాకు నువ్వు నామినేషన్స్లో ఫైర్ చూపిస్తున్నావు, కానీ గేమ్లో నాకు నీ ఫైర్ కనిపించట్లేదు అంటూ నబీల్ అన్నాడు. దీనికి గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది, గ్రాములు కిలోల లెక్క కాదు, టన్నుల లెక్క ఉంది ఫైర్ అంటూ గౌతమ్ అరిచాడు. నాకు పాయింట్ కనిపించింది కాబట్టే రుబాబ్ చేసి చెప్తున్నా అంటూ నబీల్ వాయిస్ రేస్ చేశాడు. దీనికి నేను రుబాబ్ చేసే చెప్తున్నా, నువ్వు జెన్యున్ కాదు అంటూ గౌతమ్ హిందీలో అన్నాడు. దీంతో నేను జెన్యున్, నాకు తెలుసు అంటూ నబీల్ కూడా అరిచాడు. ఇక తన రెండో నామినేషన్ని విష్ణుప్రియకి వేశాడు నబీల్. ఇక తర్వాత పృథ్వీ ఈ వారం కూడా అవినాష్నే నామినేట్ చేశాడు. లక్ వల్ల ఇక్కడ గెలిచే వాళ్ళు నాకు అసలు ఇష్టం లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ రీజన్ చెప్పాడు పృథ్వీ. దీనికి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను అంటూ తొడగొట్టి మరీ చెప్పాడు అవినాష్. దీనికి మీరు ఫస్ట్ టైం నామినేట్ అయినప్పుడే ఎలిమినేట్ అయిపోయారు, నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడడం వల్లనే మీరు సేవ్ అయ్యారు అంటూ, లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది అంటూ పృథ్వీ అన్నాడు. ఇలా దీనిపై వీరిద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ అయితే జరిగింది. మరోవైపు గౌతమ్కి నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాకముందే డైరెక్ట్గా ఓట్ పడిన సంగతి తెలిసిందే. బిగ్ బామ్ అనే పేరుతో ఎలిమినేట్ అయిన యష్మికి నాగార్జున పవర్ ఇచ్చారు. నిఖిల్ గౌతమ్లో ఒకరిని యష్మి డైరెక్ట్గా నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే యష్మి తెలివిగా ఈ వారం నిఖిల్ని నామినేషన్స్కి వెళ్ళి సేవ్ అయి వచ్చాడు కాబట్టి గౌతమ్ కూడా వెళ్ళాలని తనని నామినేట్ చేస్తున్నా అంటూ యష్మి చెప్పింది. అంటూ నామినేషన్స్లోకి రాకముందే గౌతమ్కి ఒక ఓటు పడిందన్నమాట. ఇక ఎలాగూ నబీల్ నామినేట్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్గా గౌతమ్ నామినేషన్స్లోకి వచ్చేసాడు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.